హలో గైస్, అయితే ఈ రోజు దాకా కూడా అప్డేట్ ఎందుకు రాలేదు? ఆల్మోస్ట్ బర్త్డేకి 3 రోజులే కదా ఉంది. సో మూవీ యూనిట్ రెస్పాండ్ అవ్వట్లేదు, బుచ్చిబాబు గారు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం ఫ్యాన్స్ అయితే వర్రీ అవుతున్నారు అనమాట. సో నేనైతే వీడియోలో క్లారిటీ ఇస్తాను గైస్. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, అల్లు అరవింద్ గారి అమ్మగారు అంటే అల్లు అర్జున్ గారికి నానమ్మ అవుతారు, రామ్ చరణ్ గారికి ఏంటంటే అమ్మమ్మ అవుతారు అనమాట. సో ఆవిడకి ఏంటంటే ప్రజెంట్ వెంటిలేటర్ మీద హాస్పిటల్లో కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్నారంట. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం అటు వెళ్ళట్లేదు అనమాట. సో మూవీ యూనిట్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇప్పుడు అప్డేట్ ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసేసిన తర్వాత అంటే ఆ సీరియస్ కండిషన్లో ఉండేటప్పుడు ఇవన్నీ కూడా చేయడం అవసరమా అని చెప్పి చరణ్ గారు అయితే కొంచెం ఏదో వద్దు అన్నట్టు ఏదో లిమిట్ పెట్టినట్టు ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో అఫ్కోర్స్ ఇలాంటి సెలబ్రిటీ ఫ్యామిలీస్లో కూడా ఏంటంటే ఇలాంటివి మనం చూసే ఉన్నాం చాలా వరకు కూడా. సో మరి అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండేటప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోరు, అలాగే మూవీ తాలూకా అప్డేట్స్ కూడా అంత బేగ బయటకు అయితే వదలరు అనమాట. సో అదే మనకి ఈ గ్రేట్ ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ ఉన్నారు కదా, సో ఆయన మూర్తి గారు తాతగారు ఉన్నారు కదా, సో ఆయన కూడా ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో రావచ్చు రాకపోవచ్చు అని చెప్పి ఆయన అయితే ఒక ట్వీట్ అయితే వేశారనమాట. సో అక్కడే ఒక 50% వరకు కన్ఫర్మ్ అయ్యింది అనుకుంటున్నాను నేనైతే. బట్ అగైన్ అందరూ కోరుకునేది అదే, ఒక అప్డేట్ వస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే డైరెక్ట్ గ్లింప్సే వస్తుంది, అంటే ఒక టైటిల్ టీజరే వస్తుంది అని చెప్పి ఇంకొంతమంది అయితే చెప్తున్నారు అనమాట. సో ఇందులో కూడా కన్ఫర్మ్ లేదు గైస్. ఎందుకు అంటే ఫైనల్గా ఆ రోజు వచ్చే వరకు కూడా మనకైతే అన్నీ ఇంకా హోల్డ్లోనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇంకో 2 డేస్లో అయితే మూవీ యూనిట్ నుంచి అయితే అఫీషియల్గా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అగైన్ అది మనకి అన్నీ అనుకూలిస్తే, సో ఆవిడ ఆరోగ్యం అంతా బాగుంటే ఖచ్చితంగా అయితే ఒక గ్లింప్సే వస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. లేదు కొంచెం అటు ఇటుగా కొంచెం ఇబ్బందిగా ఉంటే ఏమైనా సెలబ్రేషన్స్ హోల్డ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో మరి చూద్దాం ఎలాంటి అప్డేట్ వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా మనమైతే వెయిట్ చేసి చూడాలన్నమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్.